వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా మరి ఈనాటి కార్యక్రమానికి మద్దతు తెలపడానికి సంగూరకోట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఇక్కడికి హాజరయ్యారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ అనేది విచ్చేస్తే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా ఎంతో మంది ఆర్థికంగా నిలదొక్కుని ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మరి మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాల క్రితం ఇక్కడ జిందాల్కని భూములు సేకరించడం జరిగింది. ప్రభుత్వాలు పాలకులు మారినా ఇక్కడ అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంఎస్ఎంఈ అనేది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ మరియు చిన్న తరహా మధ్య పరిశ్రమలు ఇక్కడికి విచ్చేస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ దొరకడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి మరి నిరుద్యోగులకి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరగా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఏర్పాటు చేసి ఇక్కడ తాలూకు నిరుద్యోగుల తాలూకా ఆకాంక్షలను కళలను సాకారం చేసే విధంగా మీ యొక్క ప్రోత్సాహం అందిస్తారని వేగంగా ప్రారంభిస్తారని మీ అందరికీ పేరు పేరున ఈ శృంగవరపుకోట నియోజకవర్గ యువత తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఇప్పటికే మీరు ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడికి వస్తుందని సంకేతాలు పంపించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా యువత తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో కూటమిలో భాగమైనటువంటి గౌరవ ఎంపీ గారు భర్త గారు నిరుద్యోగుల కోసం అనేక ప్రయత్నాలు ఉద్యోగాలకు చేస్తున్నారు. అదేవిధంగా శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ గారు గొంప కృష్ణ గారు కూడా ఉద్యోగ మేళాలను పెట్టి ఈ యొక్క కార్యక్రమం ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు పంపిస్తుంటే అక్కడ పరిస్థితులు తెలుసుకొని మన స్థానిక ప్రాంతంలో కూడా ఉద్యోగాలు కావాలి అంటే కంపెనీలు రావాలని వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా ప్రయత్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు చేసి ఎంఎస్ఎంఈ పార్క్ కి ఇక్కడ అనుకూలంగా మనకి తీర్పులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా మనకి ఏదైతే కంపెనీలు వస్తాయో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కంపెనీలతో మంతనాలు చేసి ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉంది, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి కొంతమంది నాయకులు ఆ సమయంలో రైతులకు న్యాయం చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి 5 సంవత్సరాల కాలంలో నిజమైన అర్హులైతే అన్యాయానికి గురైనలైతే ఆ టైంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ప్రయత్నాలు చేసి ఆ రైతుల కోసం పోరాటం చేసి ఆ రైతులకు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్సీ గారు చర్యలు ఎందుకు తీసుకోలేదని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ గారు మీరు కూడా ఈ ప్రాంత నిరుద్యోగ యువతను గుర్తించి ఈ ప్రాంత నిరుద్యోగ యువతల తాలూకు ఆకాంక్షలను గుర్తించి మాకు అనుకూలంగా మంచి జరిగేందుకు మీరు కూడా మాతో చేతులు కలిపి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయానికి గురైన ఎవరైనా రైతులుంటే వాళ్ళకి మేము బాసటగా ఉంటాం. కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర సమస్య తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేకూరడానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ పార్కులు అడ్డుకోవద్దు, కంపెనీలు రావాలి, అభివృద్ధి జరగాలి. కాబట్టి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ మా విన్నపం, కంపెనీలు రానివ్వండి. ఎన్నో ఏళ్ల నుంచి చదువుకొని మాము నిరుద్యోగులుగా ఉన్నాం, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయి అనే ఆశతో ఉన్నాం. మా ఆశల్ని అడి ఆశలు చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. ఈ ప్రాంతం అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే అందరూ కలిసి రండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.